సో మనం ఈరోజు సెషన్ని ప్రేయర్స్తో స్టార్ట్ చేద్దాం. అవజ్ఞానతిమిరంధస్య జ్ఞానంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयतापदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सागररघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वतीदेवे गौरवाणि प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिकान्ता राधाकान्ता नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यं जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यईश्वरम्। अनार्पितचरिं चिरात् करुणयावतीर्णकलौ समर्पयितं उन्नतोज्ज्वलरसां स्वभक्तिश्रियां हरि वरदतुतिः सन्दीपित सदा हृदयकन्दरे सुरतो वा शशिनन्दन मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणं परमानन्दमाधवं శ్రీచైతన్యేశ్వరం। హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం వన్స్ అగైన్. ఈరోజు మనం శ్రీ చైతన్య మహాప్రభు యొక్క లీలలు చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. గౌరీ పూర్ణిమ సో దగ్గరలో ఉంది కాబట్టి మనం చైతన్య మహాప్రభు లీలలు చర్చించడానికి మనం ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. సో మనం చైతన్య మహాప్రభు పోస్ట్ సన్యాస్ అంటే సన్యాసం తీసుకున్న తర్వాత మహాప్రభు యొక్క లీలల గురించి చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. సో సన్యాసం తీసుకున్న తర్వాత మహాప్రభు కట్వాలో సన్యాసం తీసుకుంటారు. నవద్వీప్ దగ్గరలో ఉంటుంది కట్వా. సో అక్కడి నుంచి పూరి రావాలనుకుంటారు. యాక్చువల్లీ బృందావనం వెళ్ళాలనుకుంటారు అనమాట. సో బృందావనం వెళ్ళాలనుకుంటే ఎందుకంటే వైష్ణవులందరికీ కూడా బృందావనం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే కృష్ణుడు అవతరించిన ప్రదేశం, కృష్ణుడు అడిగాడిన భూమి కాబట్టి బృందావనం అంటే చాలా ఇష్టం వైష్ణవులందరికీ. కాబట్టి చైతన్య మహాప్రభు కృష్ణుడు భక్తుడి రూపంలో కృష్ణుడే కాబట్టి కృష్ణుడు భక్త రూపంలో ఉన్నారు కాబట్టి చైతన్య మహాప్రభు బృందావనం వెళ్ళాలనుకుంటారు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే భక్తులందరినీ వదిలేసి సన్యాసం తీసుకుని మహాప్రభు వెళ్ళిపోతే నవద్వీప్ అంటే మాయాపూర్లో ఉండేటువంటి భక్తులందరూ కూడా చాలా విరహభావంలో ఉంటారన్నమాట. ఎందుకంటే మహాప్రభు మీద ఉండేటువంటి ప్రేమ అపారమైన ప్రేమ అన్నమాట. అంత వాళ్ళందరినీ కూడా అంత మంచి భక్తిలో ముంచేసేవాళ్ళు అనమాట, కృష్ణతత్వంలో ముంచేసేవాళ్ళు అనమాట. ఎందుకంటే పగలు రాత్రి కీర్తన చేస్తూ మహాప్రభు కృష్ణ గురించి చర్చిస్తూ వాళ్ళందరినీ కూడా చాలా చక్కగా కృష్ణ చైతన్యంలో ఉంచేవాళ్ళు. సో ఈ విధంగా మహాప్రభు సడన్గా సన్యాసం తీసుకుని వెళ్ళిపోయేసరికి అందరూ కూడా అసలు ఎప్పుడూ ఊహించలేదన్నమాట. చైతన్య మహాప్రభు 24 ఇయర్స్కి సన్యాసం తీసుకుంటారు. సన్యాసం తీసుకుంటారని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. కాబట్టి అందరూ షాక్ అవుతారనమాట. కానీ నిత్యానంద ప్రభు ఎవరు? నిత్యానంద ప్రభు అంటే బలరాముడే కాబట్టి చైతన్య మహాప్రభుని ఏదో విధంగా మళ్ళీ భక్తులు కలిసేటట్టుగా చేద్దామని చెప్పేసి ఏం చేస్తారు, కట్వా నుంచి
ఆ, చైతన్య మహాప్రభు పారవస్యంలో, ప్రేమ పారవస్యంలో, భక్తి పారవస్యంలో కృష్ణ జపం చేస్తూ తూర్పు ఎటువైపు పడమట ఎటువైపు తెలియకుండా ఆ, కీర్తన చేసుకుంటూ అన్ని దిక్కుల్లో ఇటు అటు వెళ్తూ ఉంటారు అనమాట. కాబట్టి ఎవరిని కనిపిస్తే బృందావనం ఇటువైపు, బృందావనం ఇటువైపు అని చెప్పేసి అడుగుతూ వెళ్ళేవారు అనమాట. సో కాబట్టి ఈ విధంగా అంటే ఒక్కొక్క ఊరు అడుక్కుంటూ అలా అలా నెక్స్ట్ నెక్స్ట్ డెస్టినేషన్స్కి వెళ్ళేవాళ్ళు. సో నిత్యానంద ప్రభు ఆ, చెప్తారనమాట. నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభుని అక్కడ ఉండేటువంటి గోవులు కాసే పిల్లల ద్వారా చెప్పేస్తారనమాట. ఇటు విమ్మించండి, దారెడు తిడి చెప్పండి అని చెప్పేసి అలా అలా తీసుకొస్తారు. శాంతిపూర్ తీసుకొస్తారనమాట. శాంతిపూర్ అంటే దగ్గరలోనే, మాయాపూర్ దగ్గరలో ఉంటుంది అనమాట, గంట దూరంలో. సో కట్రా నుంచి మళ్ళీ మాయాపూర్ శాంతిపూర్ వస్తారనమాట. సో నిత్యానంద ప్రభు అందరూ చైతన్య మహాప్రభుని కలవడానికి వస్తే, ఓ నిత్యానంద ప్రభు ఎక్కడికి ఎలా వచ్చా అని చెప్పేసి అంటారు మహాప్రభు అనమాట. సో అప్పుడు చైతన్య మహాప్రభు ఆ, ఆ, నిత్యానంద ప్రభు చెప్తారనమాట. మా నిత్యానంద ప్రభు చెప్తారు చైతన్య రండి బృందావనం వెళ్దాం అని చెప్పేసి, ఇదిగో బృందావనం వచ్చేసాం, ఇదిగో యమున అని చెప్పేసి అంటారు. సో ఇదిగో బృందావనం అని చెప్పేసి చెప్తారనమాట. సో దాని తర్వాత ఆ, కబురు పెట్టి అద్వైతాచార్యని పిలిపిస్తారు. అద్వైతాచార్య మహాప్రభు కోసం బట్టలు తీసుకొస్తారు. ఎందుకంటే నదిలో ఆ, స్నానం చేసాక బట్టలు కావాలని చెప్పేసి. సో ఈ విధంగా అద్వైతాచార్యని చూడగానే చైతన్య మహాప్రభుకు డౌట్ వస్తుంది అనమాట. యాక్చువల్లీ బృందావనం కాదు, ఇది శాంతిపురం అని చెప్పేసి. ఏ నిత్యానంద నువ్వు చీట్ చేశావు, నన్ను మోసం చేశావు అని చెప్పేసి అంటే, చైతన్య మహాప్రభు నేను అబద్ధం చెప్పలేదు, ఇది యమున అని చెప్పాను, ఇది బృందావనం అని చెప్పాను. ఎందుకంటే మీరు ఎక్కడ ఉంటే అదే బృందావనము. కాబట్టి ఇది బృందావనము. యమున అంటే మాయాపూర్లో, ప్రయాగలో గంగా యమున కలిసి వస్తాయి. పడమట వైపు యమున ఉంటుంది, తూర్పు వైపు గంగా ఉంటుంది. కాబట్టి మనం ప్రయాణం చేసినప్పుడు పడమట వైపు ఉన్నాం కాబట్టి, నది ఒడ్డున ఉన్నాం కాబట్టి అది యమునా నది అని చెప్పేసి అంటారనమాట. సో ఈ విధంగా ఆ, సో మహాప్రభుని రూట్ డైవర్ట్ చేసి శాంతిపూర్ తీసుకొస్తారు. శాంతిపూర్లో మళ్ళీ మాయాపూర్ నుంచి భక్తులందరూ కూడా వస్తారనమాట, ఇంక్లూడింగ్ మదర్ ఆఫ్ చైతన్య మహాప్రభు అనమాట. సత్యమాత కూడా వస్తుందన్నమాట. వస్తే అక్కడ చైతన్య మహాప్రభు కొన్ని రోజులు టైం స్పెండ్ చేస్తారు. సత్యమాత మహాప్రభు మళ్ళీ వండుతుందన్నమాట. ఎందుకంటే సత్యమాతకి చాలా పెద్ద షాక్ అనమాట. చైతన్య మహాప్రభుకి అప్పుడే మ్యారేజ్ అయింది. భార్య, తల్లిని ఇద్దరిని వదిలేసి సన్యాసం తీసుకుంటారనమాట. కాబట్టి సో చాలా యవ్వనంలో ఉన్నటువంటి భార్య జస్ట్ కొద్ది సంవత్సరాల క్రితమే పెళ్ళయింది, భార్యని వదిలేస్తారు. ఆ, చాలా అపారమైన ప్రేమతో చూసుకున్న తల్లిని కూడా వదిలేస్తారనమాట. ఎందుకోసం? అందరి జీవుల్ని ఉద్ధరించడం కోసం. కాబట్టి మహాప్రభుని కరుణ అవతారం అంటారు. అంటే తన యొక్క అయిష్టాలన్నీ పక్కన పెట్టేసి, తన వాళ్ళని పక్కన పెట్టేసి లోక కళ్యాణం కోసం చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకుంటారు అనమాట. సన్యాసం తీసుకోకపోతే తీసుకోకుండా చేయొచ్చు కదంటే చేయొచ్చు, కానీ ఎస్పెషల్లీ ఆ రోజుల్లో సన్యాసం తీసుకుంటేనే గౌరవం ఇచ్చేవాళ్ళనమాట. సో వాళ్ళకే రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళనమాట. కాబట్టి జనాలందరూ మన సమాచారాన్ని వినాలి అంటే సన్యాసం కంపల్సరీ తీసుకోవాలి అని చెప్పేసి మహాప్రభు సన్యాసం తీసుకుంటారు. సో సత్యమాత వస్తుంది అక్కడ. సత్యమాత చైతన్య మహాప్రభు ప్రతిరోజు వంట చేసి పెడుతుంది అనమాట కొద్ది రోజులు. దాని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి చైతన్య మహాప్రభు ఆ, అక్కడ చెప్తుంది సత్యమాత అనమాట. నాయన నువ్వు ఎలాగ సన్యాసం తీసుకున్నావు, కానీ కోర్స్ ఆమె డైజెస్ట్ చేసుకోలేదన్నమాట. ఇంకా ఇంకా కానీ చివరగా ఆ, ఒక రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. ఏంటంటే ఆ, బృందావనానికి వెళ్ళొద్దు, అదే కృష్ణుడు పూరిలో ఆ, జగన్నాథుడిగా ఉన్నాడు కాబట్టి పూరిలో ఉంటే నీ యొక్క నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్న విషయాలని అనే విషయాలని నాకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి జగన్నాథపురిలో ఆ, నీ యొక్క నువ్వు స్టే చేయని చెప్పేసి అంటుందన్నమాట. చైతన్య మహాప్రభు దానికి ఒప్పుకుంటారు. ఈ విధంగా జగన్నాథపురి రావడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. ఈ విధంగా శాంతిపూర్ నుంచి జగన్నాథపురి వస్తారన్నమాట. జగన్నాథపురి జగన్నాథపురి వస్తారు. జగన్నాథపురిలో వస్తూ ఉంటే ఆ, నిత్యానంద నలుగురితో వస్తారన్నమాట. జగన్నాథపురి నిత్యానంద, జగదానంద, దామోదర్, ముకుంద, వీళ్ళు నలుగురు అనమాట. సో వీళ్ళు నలుగురిని తీసుకొని వస్తారనమాట. సో ఇంకా త్రోవలో చాలా హాస్ట్ టైమ్స్ జరుగుతాయి. సో ఫస్ట్ వచ్చేసి ఆ, యమున వస్తారనమాట. పూరికి కొద్ది దూరంలోనే ఒక 3-4 అవర్స్ సుమారు అంత దూరంలో యమున ఉంటుందన్నమాట. సో అక్కడి నుంచి అక్కడ చాలా విశేషమైనటువంటి లీల జరుగుతుందన్నమాట. సో అదేంటి అనేది ఈరోజు మనం చర్చించుకుందాం. ఓకే.
సో రమణలో ఏం జరుగుతుంది ఈరోజు మనం చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జయ జయ శ్రీ చైతన్య, జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర, జయ గౌరభక్త వృంద. నిత్యానంద ప్రభుకి జయం జయము, గౌరాంగ మహాప్రభు జయం జయము, అద్వైతాచార్య జయం జయము, గౌరభక్త వృందకి అందరికి కూడా జయం జయం అని చెప్పేసి అంటున్నారు. ఓకే. దీని తర్వాత ఆ, సో ఈ విధంగా ఆ, కృష్ణదాస్ కాలేజ్ కోసం చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ బృందావన్ దాస్ ఠాకూర్ చైతన్య మహాప్రభు లీలల గురించి ఆల్రెడీ రాశారనమాట. దాన్ని చైతన్య ఆ, భాగవతం అంటారనమాట. చైతన్య భాగవతం రాశారు. కానీ ఆ, ఇప్పుడు కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామిని చాలామంది భక్తులు రిక్వెస్ట్ చేస్తారన్నమాట, మీరు కూడా రాయండి, ఎందుకంటే మీరు రఘునాథ్ దాస్ గోస్వామి నుంచి చాలా పాస్ట్ టైమ్స్ చాలా లీలలు విన్నారు కాబట్టి మీరు కూడా రాయండి అంటే చివరికి తను రాస్తారనమాట. కానీ ఆల్రెడీ ఒక సీనియర్ డివోటీ ఒక ఆచార్య రాశారు కాబట్టి ఆ, కాబట్టి అతన్ని గౌరవిస్తూ ఓకే ఆ, ఆ, అతని యొక్క ఆశీర్వచనం తీసుకుంటూ రాస్తారనమాట. ఎందుకంటే ఎవరి సీనియర్స్ని కూడా మన భక్తులు ఎవరి సీనియర్స్ని వాళ్ళని అధిగమించి వాళ్ళకన్నా ముందు వెళ్ళిపోవాలని చెప్పేసి భక్తులు అనుకోడు, అనుకుంటే అది అపరాధం అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఆ, కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చైతన్య భాగవత రాసిన బృందావన్ దాస్ ఠాకూర్ యొక్క అనుమతి తీసుకుంటూ అతని యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటూ నేను రాయాలనుకుంటున్నాను, నేను అపరాధం ఉంటే నేను క్షమాపణ అడుగుతానని చెప్పేసి అంటున్నారన్నమాట. ఓకే. కాబట్టి కాబట్టి బృందావన్ దాస్ ఠాకూర్ ఆ, చెప్పిందే నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే. ఆ, కానీ చెప్పిందే మళ్ళీ రాస్తే ఆ, మళ్ళీ పేజెస్ అన్నీ పెరిగిపోతాయి కాబట్టి బృందావన్ దాస్ ఠాకూర్ ఏ విషయాలు అయితే ఎక్కువ ఎలాబరేట్ చేయలేదో వాటి మీద నేను వాటిని ఎలాబరేట్ చేస్తానని చెప్పేసి అంటారనమాట. ఓకే. ఈ విధంగా చైతన్య ఆ, మంగళం అదే దాని గురించి చెప్తూ అనమాట. చైతన్య మంగళయ కరిల వర్ణన సూత్రరూపే శైలిలా కరే సూచన. సో నేను చైతన్య మహాప్రభు ఆ, చైతన్య మంగళంలో రాసిన విషయాలు లేదా చైతన్య భాగవతమే, దాని పేరు కూడా చైతన్య భాగవతం, ఇంకొక పేరు చైతన్య మంగళం అనమాట. ఇందులో రాసిన విషయాలన్నీ నేను సంక్షిప్తంగా రాస్తూ అందులో రాయని విషయాలు కొన్ని ఆ, ఇక్కడ నేను చెప్పదలుచుకున్నానని చెప్పేసి అంటున్నాను అనమాట. ఓకే. కాబట్టి నేను వృందావన్ దాస్ ఠాకూర్ చరణాలకి ప్రణామం చేస్తాను అంటున్నాను అనమాట. కాబట్టి ఆ, చైతన్య మహాప్రభు జగన్నాథపురి ఆ, వస్తారు, ప్రయాణం చేస్తుంటారు. ఎంతమందితో? నలుగురు భక్తులు అనమాట. ఓకే. ఈ విధంగా జర్నీ చేస్తూ ఉంటే మహాప్రభు ఎలా నడుస్తారు? కీర్తన చేస్తూ నడుస్తారు అనమాట. ఖాళీగా దిక్కులు చూస్తూ నడవరు అనమాట. మనం యాత్రకు వెళ్ళాం అనుకోండి, కీర్తన చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మహాప్రభు ఎక్కడ చూసినా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరి అని చెప్పుకుంటూ ఆ, కీర్తన చేస్తూ డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు అనమాట. కాబట్టి చుట్టుపక్కల ఏమున్నాయా, చెరువులు ఉన్నాయా, చెట్లు ఉన్నాయా, పుట్లు ఉన్నాయా, ఊర్లు ఉన్నాయా, మహాప్రభు పట్టించుకునేవారు కాదనమాట. పూర్తిగా కృష్ణంలో నిమగ్నం అయిపోయి కీర్తన చేసుకుంటూ వెళ్ళేవారనమాట. చూడండి మహాప్రభు ఎంత మనకి ఎంత మెర్సీ చూపించారు. ఎందుకంటే మనకంత భక్తి లేదు, మనకి భౌతికమైనటువంటి ఈ లోకం పట్ల చాలా అట్రాక్షన్ ఉంది. కానీ మహాప్రభు ఏ విధంగా నువ్వు కృష్ణ భక్తిలో అబ్జార్బ్ అయిపోయి అందులో లీనమైపోయి నువ్వు చాలా ఆనందంగా ఉండొచ్చో మనకి ఎగ్జాంపుల్ చూపించారనమాట. సో ఇది మహాప్రభు ఇచ్చినటువంటి గ్రేటెస్ట్ గిఫ్ట్ అనమాట మనకి. కృష్ణ భక్తులు అబ్జార్బ్ అయిపోతే ఎంత ఆనందం ఉంటుందో కృష్ణుడే చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి మనకు చూపించారనమాట. కాబట్టి మనం చైతన్య మహాప్రభుకి చాలా కృతజ్ఞత కలిగి ఉండాలన్నమాట. సో ఈ విధంగా చైతన్య మహాప్రభు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విలేజ్లో వెళ్ళి అక్కడ కొద్దిగా ఆ, రైస్ పప్పు ఇవి అడుగు భిక్షం ఎత్తుకొని అవి వండుకొని తినేవాళ్ళు అనమాట. ఓకే. సో ఈ విధంగా చాలా నదులు వస్తుంటాయి, ఆ, చాలా టోల్ గేట్స్ వస్తుంటాయి, అక్కడ కూడా ట్యాక్స్ కలెక్షన్ ఉంటుందన్నమాట. కానీ ట్యాక్స్ కలెక్టర్స్ సన్యాసి కదా అని చెప్పేసి వదిలేసేవాళ్ళు అనమాట, ఎవరు ఏమి తీసుకునేవాళ్ళు కదనమాట. ఈ విధంగా చైతన్య మహా వాళ్ళకు కూడా చాలా కృప చూపించారనమాట. ఈ విధంగా చివరికి రెమున చేరుకుంటారు. రెమున అంటే గోపీనాథ్ టీటీ ఉంటుందన్నమాట. గోపీనాథ్ విగ్రహం. గోపీనాథ్ అంటే గోపికలకి నాథుడు కృష్ణుడు అనమాట. సో అక్కడ చాలా అందమైనటువంటి గోపీనాథ్ విగ్రహం ఉంటుందన్నమాట. చైతన్య మహాప్రభు ఆ టెంపుల్ విజిట్ చేసి ప్రణామాలు చేస్తారు, చాలా భక్తితో ప్రణామం చేస్తారన్నమాట. కాబట్టి చైతన్య మహాప్రభు ఎప్పుడైతే గోపీనాథ్ డిటి
విగ్రహం దగ్గరికి ప్రణామం చేస్తారో గోపీనాథ్ ఆ, ముకుటం ఉంటుంది కదా, ముకుటంలో నుంచి పూలు ఆ, చైతన్య మహాప్రభు తల మీద పడతాయి అన్నమాట. హరివో, ఇది భగవంతుడి యొక్క రెసిప్రొకేషన్ అనమాట. భగవంతుడు అంత చక్కగా చైతన్య మహాప్రభుకి కరుణిస్తారన్నమాట. కోర్స్ చైతన్య మహాప్రభు కృష్ణే, కానీ కృష్ణ భక్తుడు యొక్క ఆవేశంలో ఉన్నారు, కృష్ణ భక్తుడు అనే భావంలో ఉన్నారు కాబట్టి సో చాలా ఆనందపడతారన్నమాట చైతన్య మహాప్రభు. కాబట్టి ఈ విధంగా చైతన్య మహాప్రభు అక్కడ కీర్తన చేస్తారు, నృత్యం చేస్తారు అన్నమాట భక్తులందరితో కలిసి. సో అక్కడ ఉండేటువంటి పూజారులందరూ కూడా ఆశ్చర్యపోతారన్నమాట. చైతన్య మహాప్రభు భక్తి, చైతన్య మహాప్రభు ప్రేమ, చైతన్య మహాప్రభు సౌందర్యము, చైతన్య మహాప్రభు యొక్క దివ్యమైనటువంటి గుణాలన్నీ చూసి కూడా వాళ్ళు కూడా చాలా ఆ, ఆశ్చర్యపోతారు. సో ఈ విధంగా చైతన్య మహాప్రభు ఆ, చైతన్య మహాప్రభు ప్రేమ, అతనిలో ఉండి భక్తి ఆవేశం చూసి వాళ్ళు కూడా ఎంత మహానుభావులు వచ్చారు సేవ చేద్దామని చెప్పేసి వాళ్ళు కూడా సేవ చేస్తారు. చైతన్య మహాప్రభు ఆ రాత్రి అక్కడే గోపీనాథ ఆలయంలో ఉండిపోతారు అనమాట. సో ఎందుకంటే అక్కడ మహాప్రభు ఎందుకు ఉంటారంటే చైతన్య మహాప్రభు ఆ, గోపీనాథ్కి సమర్పణ చేసినటువంటి ప్రసాదాన్ని స్వీట్ రైస్ ఉంటుందన్నమాట. స్వీట్ రైస్ సమర్పణ చేస్తారు, అది తినాలని చెప్పేసి అనుకుంటారు అనమాట. ఎందుకంటే తన గురువు గారి దగ్గర నుంచి చైతన్య మహాప్రభు ఈ యమునాకు సంబంధించిన గోపీనాథ్ ఆ, గురించి ఒక లీల వింటారనమాట. ఓకే, అక్కడ జరిగిందనమాట లీల. ఓకే, సో అందుకని చెప్పేసి ఆ డీటీని క్షీర్ చోర్ గోపీనాథ్ అంటారనమాట. క్షీర్ అంటే పాలు, చోర్ అంటే దొంగ. గోపీనాథ్ పాల, క్షీర్ అంటే పాలు లేదా పాలతో చేసినటువంటి ఈ అమృతకేలి అంటారనమాట. దాన్ని ఆ, దొంగతనం చేశాడు గోపీనాథుడు అనమాట. కాబట్టి క్షీర్ చోర్ గోపీనాథ్ అంటారనమాట. సో చైతన్య మహాప్రభు ఏ విధంగా ఆ, ఈ స్టోరీ అంతా చెప్తారన్నమాట. ఇక్కడ ఈ రమణాలో ఏం స్టోరీ జరిగింది, భగవంతుడు ఏం లీలలు చేశాడు, ఎవరి కోసం చేశాడు, ఎందుకు చేశాడు, ఎప్పుడు చేశాడు, అన్ని డీటెయిల్స్ చైతన్య మహాప్రభు తనతో వచ్చిన భక్తులకి, అక్కడ ఉన్న భక్తులందరికీ చెప్తారన్నమాట. ఓకే, సో యాక్చువల్గా ఈ గోపీనాథ్ అంతకుముందు గతంలో మాధవేంద్రపురి కోసం ఇక్కడ ఒక అదే క్షీర్ అని క్షీర్ చోర్ గోపీనాథ్ కదా, క్షీర్ అంటే పాలు, ఆ పాలతో చేసినటువంటి ఏమంటారు అమృతకెలి అంటారు అనమాట. దాన్ని దొంగతనం చేశాడు. స్వీట్ రైస్ పాయసం అనమాట. యాక్చువల్ పాయసం కాదు, మిల్క్ అనమాట. ఓన్లీ మిల్క్ బాగా కండెన్స్ చేసి చేస్తారనమాట. పాయసం అంటే మళ్ళీ రైస్ వేస్తారు, అందులో రైస్ ఉండదు. సో ఓన్లీ మిల్క్తో చేసినటువంటి పదార్థం అనమాట. సో దాన్ని అమృతకెలి అంటారు. దాన్ని దొంగతనం చేశాడు అని చెప్పేసి చెప్తారనమాట. ఈ విధంగా ఆ, ఈ విధంగా అసలు ఈ మాధవేంద్రపురి ఎవరు ఏంటి అనేది మొత్తం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఒకసారి మాధవేంద్రపురి బృందావనం ప్రయాణం చేస్తుంటారు. బృందావనం ప్రయాణం చేసిన తర్వాత అక్కడ మాధవేంద్రపురి గోవర్ధన పర్వతం అనే ప్రదేశానికి వస్తారన్నమాట. సో గోవర్ధన పర్వతం దగ్గరికి వస్తారు. మాధవేంద్రపురి చాలా భావ కృష్ణ ప్రేమ తన్మయత్వంలో పిచ్చివాడిగా అంటే కృష్ణ భక్తిలో పిచ్చివాడిగా బృందావనంలో నృత్యం చేస్తూ కీర్తన చేస్తూ వస్తారనమాట. కాబట్టి అతనికి రాత్రి అయిందా పగలైందా ఏమీ తెలియదు అనమాట. సో అతను నిలబడి ఉన్నాడా, కూర్చొని ఉన్నాడా, లేదంటే పడిపోయి ఉన్నాడా, అసలు ఏం తెలియకుండా అతను అంత ఆ, ఆ, పూర్తిగా ఆ, చుట్టుపక్కల ఉండే పరిసరాలకి అతీతంగా భగవంతుడి యొక్క స్మరణలో బృందావనం వస్తారన్నమాట. ఈ విధంగా గోవర్ధన గిరి పరిక్రమ చేస్తారు. చేసిన తర్వాత గోవిందగుండ అనేటువంటి ఒక సరస్సు, కుండ అంటే ఒక చెరువు అనమాట. చెరువు అంటాము. ఆ, ఒక చెరువు లాంటిది ఉంటుంది కుండ అంటే. కాబట్టి గోవిందకుండ దగ్గరకు వస్తారనమాట. అక్కడ స్నానం చేస్తారు. స్నానం చేసిన తర్వాత అక్కడ ఉండేటువంటి ఒక చెట్టు కింద సాయంత్రం పూట రెస్ట్ తీసుకుంటారు అనమాట. ఈ విధంగా చెట్టు కింద కూర్చున్నప్పుడు ఒక తెలియని ఒక గో కాపరి అనమాట. గో కాపరి లేదా గోపాల్ అంటాం అనమాట. కృష్ణుడు గోపాల్ అంటాం. ఒక గో కాపరి అనమాట, ఒక బాలుడు వస్తాడనమాట. వచ్చి ఒక మట్టి కుండలో పాలు తీసుకొని వచ్చి మాధవేంద్రపురికి సమర్పణ చేస్తారనమాట. ఈ విధంగా నవ్వుతూ చెప్తానమాట, ఓ మాధవేంద్రపురి దయచేసి పాలు తాగండి, నేను మీకోసం ఈ పాలు తీసుకొచ్చాను అని చెప్పేసి అంటారనమాట. "ఆ, ఇక్కడ కొద్దిగా ఫుడ్ తీసుకోవచ్చుగా, ఎందుకు తీసుకోవట్లేదు మీరు అంటారనమాట. నువ్వు ఎవరి మీద ధ్యానం చేస్తున్నారు, ఎలాంటి ధ్యానం చేస్తున్నారు అంటారనమాట. సో ఈ అబ్బాయి యొక్క సౌందర్యం చూసేసరికి మాధవేంద్రపురి చాలా సంతృప్తి చెందుతాడనమాట. ఈ విధంగా అతని యొక్క మాటలు విని ఆ, మొత్తం ఆకలి
దప్పిక మొత్తం మర్చిపోతారన్నమాట మాధవేంద్రపురి ఈ యొక్క బాలుడి యొక్క సౌందర్యం చూసేసరికి. మాధవేంద్రపురి చెప్తారన్నమాట, మీరెవరు, ఎక్కడుంటారు, ఎక్కడుంటావు నాయనా, నీ పేరేంటి, నువ్వెవరు, ఓకే నేను తినట్లేదు, నేను తినలేదు, ఉపవాసం ఉంటున్నా అని చెప్పేసి నీకు ఎవరు చెప్పారు అని చెప్పేసి అంటారనమాట. అప్పుడు అబ్బాయి చెప్తారన్నమాట, "ఆ, ఆ, బాబాజీ, యాక్చువల్గా నేను ఒక గోపాలుడిని, నేను ఈ పక్కనున్న విలేజ్లోనే ఉంటాను. ఓకే, మా ఊర్లో ఎవ్వరూ ఫుడ్ లేకుండా ఉండడానికి లేదు, ఎవ్వరూ ఆకలితో ఉండడానికి లేదు. కాబట్టి ఈ ఊళ్ళో ఎవరికైనా ఫుడ్ కావాలంటే వేరే వాళ్ళ దగ్గరికి అడిగి తెచ్చుకొని తినచ్చు. ఓకే, కొంతమంది పాలు మాత్రమే తీసుకుంటారు. ఓకే, సో ఎవరైనా ఆ, ఎవరైనా ఏదైనా అడగకపోతే నేను వాళ్ళకి పర్సనల్గా కావాల్సినన్ని తెచ్చి ఇస్తాను ఈ ఊర్లో అని చెప్పేసి అంటాడు అనమాట అబ్బాయి. సో ఇక్కడ చాలామంది కొంతమంది స్త్రీలు వచ్చారు గోవిందగుండలో ఆ, నీళ్లు తీసుకెళ్ళడానికి. వాళ్ళు చెప్పారనమాట ఏంటంటే, వాళ్ళు యాక్చువల్గా ఈ పాలు ఇచ్చారు మీకు ఇవ్వమని అని చెప్పేసి నా ద్వారా పంపించారు అంటారనమాట. ఈ విధంగా అబ్బాయి చెప్తారనమాట, నేను త్వరగా వెళ్ళాలి, గోవులకి పాలు తీయాలి, సో మళ్ళీ నేను వస్తాను, వచ్చి ఈ పాత్రని మీ దగ్గర నుంచి తీసుకుంటాను అని చెప్పేసి అంటారనమాట. ఈ విధంగా చెప్పిన తర్వాత అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. సో ఎంత సడన్గా మాయమైపోతారంటే ఇంకా దగ్గర అసలు కనిపించదు అనమాట. సో మాధవేంద్రపురి ఆశ్చర్యపోతారు అనమాట. ఏదో సంథింగ్ హృదయంలో ఒక వండర్, ఒక అద్భుతం జరిగినట్లు అనిపిస్తుంది అనమాట. ఈ విధంగా మాధవేంద్రపురి పాలు తాగుతారు. పాలు తాగిన తర్వాత ఆ కుండని కడిగేస్తారు, దాన్ని పక్కన పెడతారనమాట. ఈ అబ్బాయి వస్తే ఇద్దామని చెప్పేసి. ఓకే, ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడని వెయిట్ చేస్తుంటే అసలు ఆ అబ్బాయి మళ్ళీ అసలు రానే రాడనమాట. సో మాధవేంద్రపురి అసలు నిద్ర పట్టట్లేదు అనమాట. సో ఈ విధంగా కూర్చొని హరే కృష్ణ మంత్రం జపం చేస్తూ ఉన్నారన్నమాట గోవిందగుండ దగ్గర. సో సో రాత్రి ఇంకా చీకటి పడిపోతే రాత్రిపూట కొద్దిగా కొద్దిగా అలా రెస్ట్ తీసుకుంటారన్నమాట. సో ఈ విధంగా రెస్ట్ తీసుకున్నాడు. స్వప్నం వస్తుందన్నమాట. స్వప్నంలో అదే బాలుడు, ఎవరైతే పాలు ఇచ్చారో అదే బాలుడు మళ్ళీ స్వప్నంలో కనిపిస్తారన్నమాట. సో ఆ స్వప్నంలో కనిపించి మాధవేంద్రపూర్ని చెయ్యి పట్టుకొని తీసుకుని వెళ్తారన్నమాట. ఎక్కడ తీసుకెళ్తారు? ఒక అడవిలో ఒక ఒక ఏమంటారు బుష్ అనమాట. అడవిలో ఉండేటువంటి ఆ, ఏమంటారు బుష్ అంటే ఆ, బుష్ అంటే అర్థమైంది కదండి. సో అక్కడ ఉండేటువంటి చెట్లు, అక్కడ ఉండేటువంటి డొంకలు ఏమంటారు. సో అక్కడ ఉండేటువంటి ఆ బుష్ కిందకి తీసుకెళ్తారు అనమాట. తీసుకుని వెళ్ళి ఇంకా మాధవేంద్రపురి చెప్తారనమాట. సో మాధవేంద్రపురికి చెప్తారనమాట, నేను ఇక్కడ ఈ ఈ చెట్టు పొద, ఈ పొదల కింద ఉంటాను, ఈ పొదల లోపల ఉంటాను. ఓకే, కాబట్టి నేను చాలా ఇబ్బందిగా ఉన్నాను, ఇక్కడ ఇబ్బంది పడుతున్నాను. చాలా చలికాలంలో చలి వేస్తూ ఉంటుంది, వర్షాకాలంలో నా మీద వర్షం పడుతుంటుంది, గాలులు వీస్తూ ఉంటాయి, ఎండాకాలంలో విపరీతమైన వేడి. కాబట్టి విలేజ్లో ఉండేటువంటి వాళ్ళందరినీ తీసుకుని వచ్చి నన్ను ఈ ప్రదేశం నుంచి తీసుకుని వెళ్ళి, ఈ పొదలో నుంచి తీసుకుని వెళ్ళి మంచి ఒక ప్రదేశంలో ఈ పర్వతం మీద నన్ను ప్రతిష్ఠించు అని చెప్పేసి చెప్తారనమాట. మంచి ఆలయం నిర్మించు అని చెప్పేసి అంటారనమాట. ఆలయం నుంచి అందులో నన్ను ప్రతిష్ఠ చేయమని చెప్తారనమాట. ఈ విధంగా నన్ను ఇలా ప్రతిష్ఠ చేసిన తర్వాత మంచి చల్లని నీళ్ళు తీసుకొని వచ్చి నా యొక్క నా బాడీని చక్కగా క్లీన్ చేయండి. ఓకే, చాలా రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, పరిశీలిస్తూ ఉన్నాను. ఆ, ఎప్పుడు మాధవేంద్రపురి వస్తాడా, నాకు సేవ చేస్తాడా అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. కాబట్టి ఆ, నేను నీ నుంచి ఎందుకు సేవ తీసుకోవాలనుకుంటున్నానంటే నీకు నాపై ఉన్నటువంటి అపారమైన భక్తి, అపారమైన ప్రేమ. కాబట్టి ఆ, నేను ఇక్కడ ప్రకటమవుతాను. ఈ విధంగా నా దర్శనంతో బద్ధజీవులందరూ కూడా, పతితులందరూ కూడా, అనాథలందరూ కూడా ఉద్ధరింపబడతారు అని చెప్పేసి స్వామి చెప్తారన్నమాట. కృష్ణ చెప్తాడు. సో నా పేరు గోపాల్, నా పేరేంటి గోపాల్, నేను ఈ గోవర్ధన పర్వతాన్ని ఎత్తినవాడిని. నన్ను ఇక్కడ వజ్రనాభుడు ఇన్స్టాల్ చేశాడు, నన్ను ప్రతిష్ఠ చేశాడు. కాబట్టి ఇక్కడ నేనే అధిపతిని అని చెప్పేసి అంటాడు అనమాట. నన్ను ముస్లిమ్స్ అటాక్ చేసినప్పుడు ఏం జరిగిందంటే నన్ను అక్కడ ఉండేటువంటి పూజారి ఇక్కడ ఈ పొద కింద నన్ను దాచేశారు. కాబట్టి ఈ అడవిలో పొద కింద దాచేశారు. వాళ్ళ యొక్క ఈ ముస్లిమ్స్ అటాక్ చేసినప్పుడు వాళ్ళ యొక్క భయంతో అతను అక్కడి నుంచి పారిపోయాడని చెప్పేసి అంటారనమాట.
కాబట్టి ఆ, ఈ పూజారి పారిపోవడం వల్ల నేను అప్పటి నుంచి ఈ పొద కిందే ఉన్నాను. కాబట్టి ఇప్పుడు నువ్వు వచ్చావు చాలా మంచిది, నన్ను ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా తీయు అని చెప్పేసి అంటారనమాట. ఈ విధంగా చెప్పిన తర్వాత అబ్బాయి కూడా మాయమైపోతాడనమాట. మాధవేంద్రపురి లేస్తాడు. లేచిన తర్వాత ఆ, స్వప్నంలో ఏమొచ్చింది అనే దాని గురించి మళ్ళీ ఆలోచిస్తాడనమాట. సో మాధవేంద్రపురి బాధపడతాడనమాట. అయ్యో, కృష్ణ వచ్చాడు, కృష్ణ వచ్చాడు, డైరెక్ట్గా నేను కృష్ణ చూశాను, కానీ నేను కృష్ణని రికగ్నైజ్ చేయలేదు అని చెప్పేసి బాధపడుతూ మళ్ళీ మూర్ఛపడిపోతారనమాట ప్రేమతో. మళ్ళీ మాధవేంద్రపురి కొంతసేపు ఏడుస్తారనమాట. కృష్ణ వచ్చాడు, నేను గుర్తించలేకపోయాను అని చెప్పేసి అనుకుంటాడనమాట. సో ఈ విధంగా మళ్ళీ అలా కాదు, ఇప్పుడు కృష్ణుడు నా ప్రభు నాకు ఆర్డర్ ఇచ్చారు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పేసి మళ్ళీ కొద్దిగా మనసుని ప్రశాంతత చేసుకుంటారనమాట. సో దాని తర్వాత తెల్లవారు లేచి స్నానం చేసాక మాధవేంద్రపురి విలేజ్లోకి వెళ్ళి అక్కడ ఉండే ఊర్లోనందరినీ పిలిచి చెప్తారన్నమాట. ఓకే, ఈ విలేజ్ ఏదైతే ఉందో, ఈ గ్రామానికి అధిపతి అయినటువంటి గోవర్ధన్ దారి గోపాలుడు ఓకే ఇక్కడ దగ్గర ఉండేటువంటి ఈ పొదల్లో, చెట్ల పొదల కింద ఉన్నాడు, కాబట్టి మనందరం వెళ్ళి అతన్ని తీసుకొని రావాలి అని చెప్పేసి అంటారనమాట. సో అక్కడ ఉండేటువంటి పొదలన్నీ చాలా ఆ, దట్టమైన పొదలు. ఓకే, కాబట్టి అందులోకి వెళ్ళడం అనేది చాలా సులభం కాదు. ఆమ్, కాబట్టి అందరూ కూడా గొడ్డళ్ళు, కత్తులు అన్నీ తీసుకొని రండి, మనం ఈ విధంగా మార్గాన్ని క్లియర్ చేద్దాము అని చెప్పేసి అంటారనమాట. వీళ్ళందరూ కూడా అప్పుడు విలేజర్స్ అందరూ కూడా ఆనందంతో పదండి పదండి అని చెప్పేసి వెళ్దామని చెప్పేసి అందరూ వస్తారనమాట, రకరకాల కత్తులు గొడ్డళ్ళు తీసుకొని. ఈ విధంగా వాళ్ళు ఆ పొదలన్నీ కట్ చేసేసి మొత్తం మార్గాన్నంతటిని కూడా క్లియర్ చేసి ఆ అడవిలోకి ప్రవేశిస్తారనమాట. సో ఎప్పుడైతే వాళ్ళు ఈ పూర్తిగా మట్టితో, ఈ గడ్డితో పూర్తిగా కప్పబడి ఉన్నటువంటి విగ్రహాన్ని చూస్తారో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారనమాట. ఇక్కడ విగ్రహం ఉందని ఈ స్వామీజీకి ఎలా తెలుసు అని చెప్పేసి. ఓకే, వాళ్ళు ఆశ్చర్యపోతారనమాట సడన్గా. ఎందుకంటే ఆ దగ్గర లోకల్గా ఉన్న వాళ్ళకే తెలియదు అనమాట ఇంత లోపల ఏదైనా ఉందని చెప్పేసి, విగ్రహం ఉందని చెప్పేసి. ఇతను ఎక్కడో బయట నుండి వచ్చిన అతనికి ఎలా తెలిసింది అంటే ఇతను సాధారణమైన వ్యక్తి కాదని నాకు అర్థమైందనమాట. సో ఈ విధంగా వాళ్ళు విగ్రహాన్ని చక్కగా తీసుకొని వచ్చి కడుగుతారనమాట. ఓకే, సో కొంతమంది చెప్పారనమాట, ఈ విగ్రహం చాలా చాలా బరువుగా ఉంది, ఒక వ్యక్తి అంటూ ఎత్తలేడని చెప్పేసి అంటారనమాట. కాబట్టి ఈ విధంగా బలవంతులందరూ మోస్తారనమాట. మోసుకొని వచ్చి గోవర్ధన పర్వతం పైకి తీసుకెళ్తారనమాట. మాధవేంద్రపుడు కూడా పర్వతం పైకి వెళ్తారు. ఓకే, సో దాని తర్వాత అప్పుడు పెద్ద ఒక రాతి పలకాన్ని ఏర్పాటు చేసి దాని మీద శ్రీ విగ్రహాన్ని కూర్చోబెడతారు. దాని తర్వాత వెనకాల సపోర్ట్ కూడా రాతి పలకం తీసుకుని వచ్చి సపోర్ట్ చేస్తారనమాట. సో ఈ విధంగా ఎల్ల ఆకారంలో ఆ, పెద్ద రాతి పలకాన్ని రెండు పలకాలను ఒకదాని మీద ఒకటి పెట్టి ఆ, భగవంతుని దాని మీద కూర్చోబెడతారనమాట. సో ఇంక దాని తర్వాత బ్రాహ్మణ పండితులందరినీ కూడా విలేజ్ నుంచి తీసుకుని వచ్చి 9 ఆ, వాటర్ పాట్స్ తీసుకొస్తారనమాట. సో వాటితో గోవిందకుండ నుంచి నీళ్లు తీసుకుని వచ్చి ఆ, వాటిని బాగా చక్కగా ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ చేసి తీసుకొస్తారు భగవంతుడి కోసం. ఆ, విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ఓకే, దాని తర్వాత 9 పార్ట్స్తో 900 పాత్రలు అనమాట. 900 పాత్రలు నీళ్ళు తీసుకొస్తారనమాట గోవిందకుండ నుంచి. తీసుకుని వచ్చి ఆ, భగవంతుడిని అభిషేకం చేయాలనుకుంటారు. ఈ మధ్య ఈలోపు చక్కగా మళ్ళీ డ్రమ్స్, బగుల్స్ అన్నీ ప్లే చేస్తున్నారన్నమాట. చక్కగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ చక్కగా ప్లే అవుతున్నాయి. కొంతమంది కీర్తన చేస్తున్నారు, కొంతమంది వేద మంత్రాలు చదువుతున్నారు, కొంతమంది స్త్రీలు పాడుతూ ఉన్నారు. ఈ విధంగా చాలా ఉత్సవం ఫెస్టివల్ మూడ్ అనేది వచ్చేసింది అనమాట. సో ఈ విధంగా ఈ ఇన్స్టాలేషన్ అనేది చేయాలనుకుంటున్నారు. సో కొంతమంది డ్యాన్స్ చేస్తున్నారు, సో కొంతమంది నృత్యం చేస్తున్నారు. సో పాలు తీసుకొచ్చారు, పెరుగు తీసుకొచ్చారు, వెన్న తీసుకొచ్చారు, నెయ్యి తీసుకొచ్చారు. సో ఈ ఫెస్టివల్ కోసం అందరూ అన్నీ తీసుకొచ్చారు అనమాట. ఈ విధంగా రకరకాల ఫుడ్స్, రకరకాల స్వీట్స్, రకరకాల కూరలు, రకరకాల ఇవన్నీ ఎన్ని తీసుకొచ్చారనేది మనం అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేమని చెప్పేసి అంటున్నాను అనమాట. ఈ విధంగా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా తులసి దళాలు తీసుకొస్తారు, పూలు తీసుకొస్తారు, మంచి వస్త్రాలు కూడా భగవంతుడు తీసుకొస్తారు అనమాట. ఈ విధంగా మాధవేంద్రపురినే స్వయంగా అభిషేకం చేస్తారనమాట. ఓకే,
సో అభిషేకం అంటే స్నాన యాత్ర అనమాట, స్నాన ఉత్సవం అనమాట అభిషేకం అంటే. ఓకే. దాని తర్వాత అన్ని రకాల ఆ, అక్కడ ఉండేటువంటి అశుభమైనటువంటి వాతావరణాన్ని ఏదైనా ఉంటే, బ్యాడ్ ఎలిమెంట్స్ ఉంటారు, వాటన్నిటిని కూడా ఆ, స్- మంత్రాలతో ఉచ్చరించి అక్కడ ఉన్నటువంటి అశుభాన్నంతని కూడా పూర్తిగా తొలగించేసి చాలా మంగళమయంగా చేస్తారన్నమాట. అప్పుడు చక్కగా విగ్రహం యొక్క అభిషేకాన్ని ప్రారంభిస్తారన్నమాట. ఫస్ట్ విగ్రహాన్ని ఆ, ఆ, అభిషేకం చేసే ముందు ఫస్ట్ ఏం చేస్తారంటే ఆయిల్స్ తీసుకొస్తారు. సో రకరకాల మంచి నూనెలతో భగవంతుని మర్దనం చేస్తారన్నమాట. భగవంతుడి శరీరాన్ని మర్దనం చేసి చాలా గ్లాసీగా షైనింగ్గా వచ్చేటట్టు మర్దనం చేస్తారన్నమాట. సో దాని తర్వాత ఆ, అలా చేసి స్నానం చేయిస్తారన్నమాట. ఎలా స్నానం చేస్తారు అంటే ఫస్ట్ పంచగవ్యంతో స్నానం చేస్తారు, దాని తర్వాత పంచామృతంతో స్నానం చేస్తారు, దాని తర్వాత మళ్ళీ మహాస్నానం చేయిస్తారన్నమాట. నెయ్యి పాలతో, నెయ్యి నీళ్ళతో కలిసి. ఓకే. సో ఈ విధంగా 100 ఆ, కుండల్లో నెయ్యి నీళ్లు కలిపి తీసుకొస్తారన్నమాట. సో ఈ విధంగా మహాస్నానం చేస్తారన్నమాట. అంటే ఆ, మహాస్నానం చేసిన తర్వాత మళ్ళీ సెంటెడ్ ఆయిల్, సెంటెడ్ ఆయిల్, సుగంధపు నూనెలతో మళ్ళీ భగవంతుడి బాడీ మీద మళ్ళీ ఆ, మర్దనం చేస్తారన్నమాట. ఈ విధంగా ఆ, ఈ విధంగా చివరికి సెంటెడ్ వాటర్తో ఒక శంఖంలో సుగంధభరితమైన నీళ్ళతో ఆ, పోసి శంఖంతో అభిషేకం చేస్తారన్నమాట. సో ఇక్కడ చూడండి, ఆ, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారు అన్నమాట. ఏంటంటే పంచగవ్యము పంచామృతం. పంచగవ్యం అంటే ఏంటి? పంచగవ్యం అంటే 5 ఐటమ్స్. పంచ అంటే 5 కదా, గవ్య అంటే గోవుకి సంబంధించిన అనమాట. గోవు యొక్క 5 ఐటమ్స్ ఏంటండి? పాలు, పెరుగు, నెయ్యి, ఈ మూడు మనకు తెలుసు. ఇంకోటి ఏంటి? గోమూత్రము, ఆ, గోపంచకము, గోగవ్యం అంటే గోవు యొక్క పేడ అనమాట. సో ఈ 5టితో భగవంతుడికి స్నానం చేస్తారన్నమాట ఫస్ట్. ఓకే. దాని తర్వాత పంచగవ్యం అనమాట. ఓకే. అంటే ఈ పంచగవ్యము అదే, పంచగవ్యం అన్నీ ఎవరి నుంచి వస్తాయి? గోవు నుంచి వస్తాయి అనమాట. చూడండి గోవు ఎంత ముఖ్యమైనటువంటి జంతువో. చివరికి గోవు యొక్క ఆ, మలము మూత్రము, గోవు యొక్క ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. విగ్రహాన్ని స్థాపించడానికి, విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడానికి, విగ్రహానికి అభిషేకం చేయాలంటే గోమూత్రము గోమయము రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఏ జంతువు యొక్క మలమూత్రాలు చాలా దరిద్రంగా ఉంటాయి, కానీ గోవు అనేది ఎంత పవిత్రమైనటువంటి ఆ, జంతువు అంటే ఆ, ఎంతో గోమయము గోమూత్రం కూడా చాలా పరిశుద్ధంగా ఉంటాయి అన్నమాట. ఎంత పరిశుద్ధం అంటే భగవంతుడి తల మీద కూడా మనం పోయొచ్చు అనమాట. అంటే యాక్చువల్ పోయొచ్చు అని కాదు, యాక్చువల్లీ పోస్తేనే ఏదైనా స్టార్ట్ అవుతుంది అనమాట. భగవంతుడి మిగతా ఐటమ్స్ని యాక్సెప్ట్ చేస్తానమాట. అంత ముఖ్యం. అంటే గోవు అనేది ఎంత గొప్ప జంతువో ఆలోచించండి. ఓకే. కాబట్టి ఈ పంచగవ్యాన్ని కంపల్సరీ భగవంతుడి సేవలో అభిషేకంలో వినియోగించాలి. ఓకే. సో దాని తర్వాత పంచామృతం. పంచామృతం అంటే మళ్ళీ 5 ఐటమ్స్. ఏంటి? పాలు, పెరుగు, నెయ్యి, మూడు అయిపోయాగా. దాని తర్వాత ఆ, తేనె, షుగర్ వాటర్, పంచదార నీళ్ళు అనమాట, తీయని నీళ్ళు అనమాట. సో ఇవన్నీ కూడా తీయగా ఉంటాయి. పాలు, పెరుగు, ఆ, నెయ్యి, ఆ, తేనె ప్లస్ షుగర్ వాటర్, ఇవన్నీ కూడా ఆ, వీటన్నిటిని అమృతం అంటారు అనమాట, పంచామృతం. ఓకే. సో ఈ విధంగా పంచామృతము పంచగవ్యం ఈ 5 ఐటమ్స్ అండి. 5 ఐటమ్స్తో స్నానం చేయిస్తారన్నమాట. సో కాబట్టి ఆ, మాధవేంద్రపురి ఆ, మాధవేంద్రపురి మన పరంపరలో వస్తారు. ఎందుకంటే చైతన్య మహాప్రభు యొక్క గురువు ఈశ్వర్పురి, ఈశ్వర్పురి యొక్క గురువు మాధవేంద్రపురి. కాబట్టి బ్రహ్మ మధ్య గౌడీయ సంప్రదాయంలో మాధవేంద్రపురి చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అనమాట. కాబట్టి మాధవేంద్రపురి ఎలా గోపాలుడికి అభిషేకం చేస్తున్నారో మనం కూడా అలానే అభిషేకం చేయాలన్నమాట. కాబట్టి శిల ప్రభుపాదులు అదే చెప్తానమాట. మాధవేంద్ర ప్రొడ్యూసర్లో మనందరం ఆ, నడుచుకోవాలి. అతను ఎలా అభిషేకం చేశారో, ఏ ఐటమ్స్ ఆఫర్ చేశారో, ఎలా చేశారో అంతా ప్రొసీజర్ పద్ధతి అంతా మనం యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వాలని చెప్పేసి అంటారనమాట. కాబట్టి ఇక్కడ పంచగవ్యము పంచామృతము వీటితో స్నానం చేయించారనమాట. ఓకే. దాని తర్వాత భగవంతుడికి స్నానం చేయించారనమాట. అంటే
భగవంతుడికి మసాజ్ చేయాలి ఆయిల్తో, సెంటెడ్ ఆయిల్స్తో. ఓకే. దాని తర్వాత ఆ, ఈ విధంగా భగవంతుడి యొక్క విగ్రహాన్ని క్లీన్ చేసిన తర్వాత భగవంతుడికి కొత్త వస్త్రాలు ధరిస్తారన్నమాట. ధరించి దాని తర్వాత చందనం పల్ప్, చందనం పేస్ట్ ఉంటుంది. దాని తర్వాత తులసి మాలలు, దాని తర్వాత ఆ, మిగతా సుగంధపు మాలలతో భగవంతుడి యొక్క విగ్రహాన్ని డెకరేట్ చేస్తారన్నమాట. అంటే పూలు కూడా చాలా సుగంధభరితంగా ఉండాలి తప్ప స్మెల్ లేనటువంటి పూలని భగవంతుడికి వేయకూడదు అనమాట. సో పూలు అనేవి ఫ్రాగ్రెన్స్, సెంట్ అనేది రావాలి పూల నుంచి అనమాట. ఈ విధంగా బేదింగ్ సెరమనీ, స్నానం అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఆ, అభిషేకం అయిన తర్వాత ఏం చేస్తామండి? అభిషేకం అయిన తర్వాత భగవంతుడికి హారతి ఇవ్వాలి. హారతిలో అంటే ఏముంటాయి? ఇన్సెన్స్ ఉంటుంది. ఇన్సెన్స్ అంటే ఆ, అగరబత్తి, దాని తర్వాత ధూపం. ఓకే, ఇవన్నీ ఇస్తాము. దాని తర్వాత భగవంతుడికి హారతి ఇచ్చిన తర్వాత అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఆఫర్ చేస్తాం అనమాట. ఓకే, ఫుడ్ ఐటమ్స్ అంటే మళ్ళీ పాలు పెరుగు వీటితో చేసినటువంటి ఐటమ్స్, రకరకాల స్వీట్స్, ఇవన్నీ ఆఫర్ చేస్తాం అనమాట. ఈ విధంగా సెంటెడ్ వాటర్ని కూడా ఆఫర్ చేస్తారన్నమాట. దాని తర్వాత భగవంతుడికి నోరు కడుక్కోవడానికి ఆ, అర్ఘ్యం అంటాం అనమాట. అర్ఘ్యాన్ని సమర్పించాలి. దాని తర్వాత అన్ని అయిన తర్వాత ఆ, పాన్ ఇస్తాం అనమాట. పాన్ అంటే కిల్లి అంటాం కదా. ఆ, సో కిల్లి వేరు అనుకుంటా బహుశా. పాన్ అంటే తమలపాకు అనమాట. ఓకే, తమలపాకులో రకరకాల ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తారనమాట. ఓకేనా. సో చాలా రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఆకు, ఒక్క, దాంతో పాటుగా చాలా ఐటమ్స్ ఉంటాయి. అవన్నీ వేసి ఇస్తారనమాట. సో యాక్చువల్గా మరి అది మనం తినం అనమాట. భగవంతుడు సమర్పణ చేసిన అన్ని తింటాం, ఈ ఒక్కటే మనం తినం అనమాట. ఓకేనా. ఆకు ఒక్కతో చేసినటువంటి ఆ, దాన్ని హిందీలో ఏదో అంటారు, తెలుగులో ఏమంటారు నాకు ఎగ్జాక్ట్ తెలియదు. సో దాన్ని ఆకు ఒక్క ప్లస్ మరికొన్ని సోంఫు, సోంఫ్ అంటారు, ఇవన్నీ వేస్తారనమాట. కొన్ని స్వీట్ పదార్థాలన్నీ వేసి చాలా చక్కగా భగవంతుడు సమర్పణ చేస్తారు. అది మనం తీసుకోము. ఓకే. సో ఎందుకంటే అది కొద్దిగా అది కూడా ఒక రకమైన లిటిల్ మొత్తం ఇస్తుందని చెప్పేసి మనం తీసుకోం అనమాట. కానీ ఆ, చాలా ఉన్నతమైనటువంటి రాగ మార్గంలో ఉన్నటువంటి భక్తులు అయితే తీసుకోవచ్చు దాన్ని, సాధకులు అయితే తీసుకోకూడదు అనమాట. ఓకే. సో ఈ విధంగా ఆ, భగవంతుడికి చివరికి ఇస్కాన్లో కూడా మనం పెడతాం అన్నమాట. ఆకు ఒక్కతో చేసినటువంటి ఆ, పాన్ పాన్ అనమాట. సో ఈ పాన్ని సమర్పణ చేస్తారనమాట. ఓకే. సో ఈ విధంగా భగవంతుడికి మ్, మ్, ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఆఫర్ చేస్తారు. ఓకే. ఆ, ఈ విధంగా మ్, తాంబూలం. ఓకే, అంతా సమర్పణ చేసిన తర్వాత ఆ, భోగ హారతి పెర్ఫామ్ చేస్తారనమాట. భోగ పెట్టిన తర్వాత చేసే హారతి భోగ హారతి అంటారనమాట. సో ఈ విధంగా చేసిన తర్వాత అందరూ, భక్తులందరూ కూడా ప్రార్థనలు అర్పిస్తారు, ప్రణామాలు చేస్తారనమాట. భగవంతుని ముందు ప్రొస్ట్రేట్ అయ్యి, అంటే దండవాద ప్రణామాలు చేస్తారనమాట, పూర్తి శరణాగతితో. ఓకే. సో కాబట్టి ఈ విధంగా ఆ, ఇందులో కూడా భగవంతుడికి సమర్పణ చేసేటువంటి ఆ, భగవంతుడికి సమర్పణ చేసేటువంటి పాన వీటని, లేదంటే అర్ఘ్యం ఏదైతే ఉంటుందో, పద్యం ఏదైతే ఉంటుందో, మధుపరక అంటారు. ఇవన్నీ కూడా ఆ, రకరకాల చాలా ఇంగ్రీడియంట్స్ కలపాల్సి వస్తుంది అనమాట. రైస్ పౌడరు, బార్లీ పౌడరు, వెర్మిలిన్ పౌడరు, ఉడద్దాల పౌడరు. ఓకే, ఇవన్నీ కూడా కలిపి వాటిని తయారు చేస్తారనమాట. ఓకే, వీటన్నిటిని కలిపి యాక్చువల్గా కౌ టైల్ ఉంటుంది కదా, గోవు యొక్క ఆ, తోక, ఆ జుత్తుతో భగవంతుడికి ఆ, ఆ, ఈ పౌడర్ని అప్లై చేస్తారన్నమాట. అప్లై చేసి మహాస్నానం చేస్తారనమాట. ఓకే. సో ఈ విధంగా ఆ, అభిషేకం అంతా సమాప్తం అవుతుందండి. ఓకే, అయిన తర్వాత ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భగవంతుడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తున్నారని చెప్పేసి వారందరూ కూడా చాలా ఏమంటారు, గోతాల గోతాలతో వాళ్ళు రైస్ తీసుకొస్తారు, పప్పులు తీసుకొస్తారు, వీట్ ఫ్లోర్ తీసుకొస్తారు, ఆట అంటే గోధుమ పిండి తీసుకొస్తారు.
ఇలా చాలా చాలా పెద్ద క్వాంటిటీలో తీసుకుని వచ్చి మొత్తం అంతా ఏరియా అంతా మొత్తం నిండిపోతుంది అనమాట. సో ఆ రోజుల్లో గ్రెయిన్స్ ఇవన్నీ కూడా చాలా జనాల దగ్గర ఉండేవి, విపరీతంగా ఉండేవి అనమాట. దాన్నే సంపదగా భావించేవాళ్ళు. ప్లస్ భగవంతుడు కనగానే ఎంతైనా వాళ్ళు తెచ్చి ఇచ్చేసేవాళ్ళు అనమాట. ఓకే. సో ఈ విధంగా కొంతమంది కుకింగ్ పాట్స్ తీసుకొచ్చారు, వండే పాత్రలు తీసుకొచ్చారు. ఈ విధంగా మార్నింగ్ వాళ్ళు వంట స్టార్ట్ చేశారనమాట. సో బ్రాహ్మణులందరూ కూడా ఫుడ్ వండడం మొదలుపెట్టారు. ఒక 5 బ్రాహ్మణ్ని వంట చేయడానికి ఏమి వంట చేయడానికి, డ్రై ఐటమ్స్ వంట చేయడానికి, కూరలు లిక్విడ్ కూరలు వండడానికి పెట్టారనమాట. దాని తర్వాత ఆ, కొంతమంది ఆకుకూరలు చేయడానికి, దాని తర్వాత బనానా, దాని తర్వాత ఆ, ఏమంటారు చామదుంపలు వీటితో చేసిన కూరలు వండడానికి కొంతమందిని పెట్టారనమాట. దాని తర్వాత ఆమ్, కొంతమంది ఆ, దాల్ ఉడకబెట్టి దాన్ని స్మాష్ చేసి దాంతో రకరకాల ఐటమ్ చేస్తారు. కూరన్ పోలి అని చెప్పేసి, లేదంటే రకరకాల ఏమంటారు ఆ, రకరకాల పరాటాలు ఇవన్నీ కూడా చేశారనమాట. సో మరొక 5 to 7 మెంబర్స్ వచ్చేసి చపాతీలు చేయడంలో ఎంగేజ్ అయ్యారనమాట. అన్నీ కూడా చేసేవన్నీ కూడా మంచి చక్కని పరిశుద్ధమైనటువంటి ఏ టు ఘీ అనమాట. ఏ టు ఘీ అంటారనమాట. ఇప్పుడు ఏ టు ఘీ అంటే నాటావు పచ్చగడ్డి తిన్నటువంటి ఆవు, నాటావు. ఓకే. దాని తర్వాత దా పాలను తీసి దాన్ని పెరుగు చేసి, పెరుగుని చిలికి దాని నుంచి వచ్చిన వెన్న కాచాక వచ్చినటువంటి నెయ్యి అనమాట. దాన్ని ఏ టు ఘీ అంటారనమాట. అంత న్యాచురల్ అనమాట. సో ఈ విధంగా ఆ, దాంతో అన్ని ఐటమ్స్ నెయ్యితో చేశారనమాట. రకరకాల కూరలు, అన్నము, పప్పు ఇవన్నీ కూడా అనమాట. సో ఈ విధంగా పెద్ద క్లాత్ వేసి, క్లాత్ మీద పలాస ఆకులని ఉంటాయంట, ఆ ఆకుల మీద మొత్తం అన్నం అంతా కూడా స్ప్రెడ్ చేసి పెట్టారనమాట. సో దాని తర్వాత రైస్ ఒక పక్క పెట్టారు, పక్కన చపాతీలు పెట్టారు, దాని తర్వాత కూరలు పెట్టారు, దాని తర్వాత రకరకాల వెజిటబుల్ ప్రిపరేషన్స్ అన్నీ పెట్టారు. ఈ విధంగా అన్ని రకాల పెద్ద పెద్ద పాట్స్ అనమాట. ఆ పాట్స్లో నింపేసి పెట్టారనమాట. దాని తర్వాత పాలు, వెన్న, బటర్ మిల్క్, మజ్జిగ, స్వీట్ రైస్, పాయసాలు, క్రీమ్స్, సాలిడ్ క్రీమ్స్. మనం అనుకుంటున్నాం మనమే ఐస్ క్రీమ్లు చేయగలుగుతామని చెప్పేసి, వాళ్ళు కూడా చాలా రకాల ఐస్ క్రీమ్స్ చేయగలిగారు అనమాట. ఓకేనా. ఇవన్నీ కూడా పక్క పక్కన పెట్టారనమాట, వెజిటబుల్స్తో కూరలతో పాటుగా అనమాట. ఈ విధంగా మాధవేంద్రపురి అన్నకూట ఉత్సవం అంటారు దీన్ని స్వయంగా మాధవేంద్రపురినే గోపాలుడికి నివేదన పెట్టారనమాట. సో ఈ విధంగా చాలా వాటర్ పాట్స్ తీసుకొచ్చారు. అందులో చాలా సెంటెడ్ వాటర్స్ అని భగవంతుడు తాగడం కోసం పెట్టారు, గోపాలుడి కోసం. ఎందుకంటే గోపాలుడు చాలా రోజుల నుంచి ఏమీ తినలేదు కాబట్టి ఆ, మొత్తం పెట్టిందంతా గోపాలుడు తినేసాడు అనమాట. ఓకే. కానీ అంత తినేసిన భగవంతుడి యొక్క స్పర్శ వలన ఏమైంది, మళ్ళీ అంత యాజ్ ఇట్ ఈజ్గా అంత అక్కడే ఉందన్నమాట. అంతా తిన్నాడు, మళ్ళీ అట్ ద సేమ్ టైం అంతా అక్కడే ఉందన్నమాట. ఏది తగ్గలేదన్నమాట. ఓకే. కాబట్టి ఈ విధంగా భగవంతుడు అంతా తినేసి అంతా ఎలా వదిలేశాడు అనేది మాధవేంద్రపురికి తెలుసు అనమాట. మాధవేంద్రకు క్లియర్గా అర్థమైంది. ఓకే. ఎందుకంటే భక్తులకి ఇంకా రహస్యం అంటూ ఏమి ఉండదన్నమాట. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి ఉత్సవం, గోపాలుడి యొక్క ప్రతిష్ట, ఇదంతా కూడా ఒక్క రోజులోనే అరేంజ్ చేశారనమాట. ఇంత పెద్ద ఉత్సవం ఒక రోజులో ఎలా అరేంజ్ చేసేసారు అంటే ఎవడు దీన్ని అర్థం చేసుకోలేడనమాట. ఎందుకంటే భగవంతుడు ఏదైనా కావాలనుకుంటే ఏదైనా ఎంత తక్కువ టైంలో అయినా చేయగలుగుతాడనమాట. అది భగవంతుడి యొక్క గొప్పతనం అనమాట. కాబట్టి శిల భూపాదులు చెప్తారన్నమాట, ఇస్కాన్ అనేది 5 సంవత్సరాలు ప్రపంచమంతా స్ప్రెడ్ అయిపోయింది. ఓకే. ప్రపంచం అంతా ఎలా స్ప్రెడ్ అయిపోయింది 5 సంవత్సరాల్లో అంటే, అది భగవంతుడి కృపద అంటారన్నమాట. భగవంతుడు కావాలంటే 5 సంవత్సరాలు కాదు, 5 రోజుల్లో కూడా చేయగలడు. ఉదాహరణ ఏంటి, 18 రోజుల్లో కౌరవుల్ని పాండవులు ఓడించేశారు. కొన్ని కోట్ల మందిని జయించి వాళ్ళు 18 రోజుల్లో యుద్ధాన్ని కంప్లీట్ చేసేసారనమాట. ఎందుకంటే అటుపక్క ఎవరున్నారు, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థ తనుజః తత్ర శ్రీర్ విజయోభూతుడు తిరుమతిర్మమ. అక్కడ అర్జున్ ఉన్నాడు, కృష్ణ ఉన్నాడు. కాబట్టి విక్టరీ, విజయం అనేది
వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది అనమాట. కాబట్టి ఒకరోజు అరేంజ్ చేశారనేది ఇది మనం మన యొక్క బుద్ధితో ఆలోచించి చెప్పలేమన్నమాట. కాబట్టి భక్తులు సిన్సియర్గా కృష్ణ చైతన్యాన్ని ప్రాక్టీస్ చేసి ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తే ఎంతో టైం అవసరం లేదనమాట. ఏ విధంగా జరుగుతాయి అన్నీ, ఏ విధంగా వస్తాయి అనేది మనం చెప్పలేము. అన్నీ ఆటోమేటిక్గానే భగవంతుడిని అరేంజ్ చేస్తాడు. కాబట్టి ఆ, ఇందులో అద్భుతం అంటూ ఆశ్చర్యపోవడానికి అంటూ ఏమీ లేదనమాట. కాబట్టి భగవంతుడికి కావాల్సినవన్నీ ఇస్తాడు టైం వచ్చినప్పుడు. ఓకేనా? కాబట్టి 5 రోజులు, 5 సంవత్సరాలు అవసరం లేదు. యాక్చువల్లీ 5 రోజులు కూడా అయిపోతుంది అంటారు ప్రభుపాదుల వారు. కాబట్టి 5 సంవత్సరాలు ఎంత ఫాస్ట్గా ప్రభుపాదుల వారు ప్రపంచం అంతా స్ప్రెడ్ చేశారు. కాబట్టి మాధవేంద్రపురికి ఒక రోజులో చేయడం అనేది అసాధ్యమేమీ కాదనమాట. కాబట్టి ఈ విధంగా చివరికి బెటెల్ నట్స్ అంటే అదే అనమాట, పాన్ అంటాం కదా, తాంబూలం సమర్పణ చేస్తారు భగవంతుడి తీసుకోవడానికి. అందరూ జై జై గోపాల్ అంటారు అనమాట చివరికి, జై జై గోపాల్ అని చెప్పేసి. ఓకే. సో భగవంతుడికి మనం జై జై అనాలన్నమాట. జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్ర, జై గౌర్నిత, జై ప్రభుపాద్, జై జై అనాలన్నమాట. సో అందుకే మనం ప్రేమధ్వని చెప్పేటప్పుడు కూడా జై జై అంటాం అనమాట. శిల ప్రభుపాద్ కీ చాయ్, గౌర భక్తులంది కీ చాయ్ అని చెప్పేసి అంటాంగా. సో జయధ్వని అనమాట ఇది. సో ఈ విధంగా ఆ, సో భగవంతుడికి అరేంజ్, ఇంకా అంత ఆరతి మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడు మాధవేంద్రపురి భగవంతుడు పడుకోవడానికి ఒక మంచం తీసుకొస్తారన్నమాట. పడుకోబెట్టడానికి మంచం తీసుకుని వచ్చి, అప్పటికప్పుడు ఏమీ లేవు కదండి. సో ఏం చేస్తారంటే వాళ్ళు ఆ, ఒక బెడ్షీట్ లాంటిది తీసుకుని వచ్చి నాలుగు పక్కల కప్పేసి మంచం చుట్టూ అక్కడ టెంపరీగా అరేంజ్ చేస్తారన్నమాట. ఓకే. సో టెంపరీ టెంపుల్ అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తారన్నమాట. దేంతో? స్ట్రా అంటే చేపలతో అనమాట. చేపలతో చుట్టుపక్కల కప్పేసి అక్కడ ఒక హాల్ లాగా అరేంజ్ చేస్తారనమాట. ఓకే. సో ఈ విధంగా బెడ్ కూడా అరేంజ్ చేస్తారనమాట భగవంతుడు రెస్ట్ తీసుకోవడానికి. కాబట్టి డీటీస్కి బెడ్ కూడా ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు పెద్ద విగ్రహాలను మనం పడుకోబెట్టము, వాటికి ఉత్సవ విగ్రహాలు ఉంటాయన్నమాట. ఆ, ఉత్సవ విగ్రహాలని ఆ, పడుకోబెడతారనమాట. ఎందుకంటే ఉత్సవ విగ్రహాలే మెయిన్ డీటీస్ని రిప్రజెంట్ చేస్తాయన్నమాట. సో అందుకని చెప్పేసి ఉత్సవ విగ్రహాన్ని పడుకోబెడతారనమాట. ఓకే. సో ఈ విధంగా మాధవేంద్రపురి బ్రాహ్మణులందరినీ పిలిపించి ఆ, ఎవరైతే ప్రసాదం తయారు చేస్తారో వాళ్ళందరినీ కూడా ప్రసాదం తీసుకోమని చెప్తారు. ఆ, చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు. దాని తర్వాత ప్రసాదం అందరికీ పంచమని చెప్తారనమాట. ఓకే. సో బ్రాహ్మణుల యొక్క ఆ, వాళ్ళ యొక్క భార్యలు ఫస్ట్ తింటారనమాట. ఓకే. ఆ, ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి గోవర్ధన చుట్టుపక్కల ఉన్న విలేజ్ వాళ్ళే కాకుండా ఇంకా దూరంగా ఉన్న విలేజెస్ కూడా, అక్కడ ఉన్నటువంటి జనాలు కూడా అందరూ వస్తారన్నమాట. సో ఈ విధంగా గోపాలని దర్శించుకొని వాళ్ళు కూడా ప్రసాదం తీసుకుంటారన్నమాట. సో ఈ విధంగా చైతన్య సారీ మాధవేంద్రపురి యొక్క ఇన్ఫ్లుయెన్స్, అతని యొక్క గొప్పతనము అందరికీ అర్థమైపోయి ఆశ్చర్యపోతారన్నమాట. ఏంటి అసలు విగ్రహం, అక్కడ ఉన్న విగ్రహం తెలియడం ఏంటి, అతను తీసుకురావడం ఏంటి, అసలు ఇలా ఇన్స్టాల్ చేయడం ఏంటి, ఎంత చక్కగా ఎంత గ్రాండ్గా ఫెస్టివల్ చేయడం, అన్నకూట ఫెస్టివల్ అంటారనమాట, అన్నకూట ఉత్సవం ఇది చేయడం అందరూ ఆశ్చర్యపోతారనమాట. చాలా ఆనందపడతారనమాట. ఇదంతా కూడా మాధవేంద్రపురి యొక్క అనుగ్రహంతో జరిగిందని చెప్పేసి అనుకుంటారనమాట. ఈ విధంగా అక్కడ ఉండే బ్రాహ్మణులందరినీ కూడా ఇంకొకటి విషయం ఇక్కడ ఏంటంటే, ఆ, మాధవేంద్రపురి ఇక్కడ బ్రాహ్మణులకు ఎందుకు ఫస్ట్ పెట్టారు, అలా ఎందుకు డిస్టింగ్ చేస్తున్నారంటే, అలా వ్యత్యాసం ఎందుకు చూపిస్తున్నారంటే ఆ రోజుల్లో వర్ణాశ్రమం అనేది చాలా ప్రామినెంట్గా ఉండేదన్నమాట. సో అందుకని చెప్పేసి వర్ణాశ్రమం ప్రకారం ఫస్ట్ బ్రాహ్మణ్స్కి అన్నీ పెట్టాలన్నమాట, బ్రాహ్మణులకి అన్నీ పెట్టాలి, దాని తర్వాత మిగతా వాళ్ళనమాట. సో ఆ విధంగా ఆ, అప్పుడు ఉన్నటువంటి కస్టమ్స్ని అలా ఫాలో అయ్యేవారు అనమాట. సో దాని తర్వాత ఈ బ్రాహ్మణ్స్ అందరిని కూడా మాధవేంద్రపురి దీక్ష ఇస్తారనమాట. దీక్ష ఇప్పించి వాళ్ళని వైష్ణవులుగా మారుస్తారనమాట. కాబట్టి ఆ, బ్రాహ్మణులుగా ఉన్నా సరిపోదన్నమాట. చివరికి వైష్ణవుడిగా మారకపోతే ఆ, సత్కర్మ విపునో నిప్రో విప్రో సత్కర్మ విప్రో మంత్రతంత్ర విశారద ఆ, అవైష్ణవో చెప్తాను ఏంటంటే, ఆ, సత్కర్మ అంటే 6 రకాల ఆ, కర్మల్లో అంటూ కర్మలలో వాళ్ళు చాలా నైపుణ్యత కలిగి ఉన్నప్పుడు కూడా వాళ్ళు భగవంతుడి సేవ చేయడానికి అర్హులు కాదంట.
కానీ ఆ, వాడు వైష్ణుడు కాకపోతే, బ్రాహ్మణుడై వైష్ణుడు కాకపోతే వాడు అసలు భగవంతుని పూజించడానికి సేవించడానికి అర్హుడు కాదు. కానీ కుక్క మాంసం తినేవాడు ఇంట్లో పుట్టినవాడు కూడా వైష్ణవుడైతే వాడు భగవంతుని పూజించడానికి సేవించడానికి అర్హుడని చెప్పేసి చెప్తారనమాట. కాబట్టి బ్రాహ్మణులందరికీ కూడా దీక్ష ఇప్పించి వాళ్ళని వైష్ణవులుగా చేస్తారన్నమాట. సో దీక్ష అంటే దివ్య జ్ఞానం దదాతి, అంటే దివ్య జ్ఞానాన్ని ప్రదానం చేయాలన్నమాట. అంటే వాళ్ళకి వైష్ణవ్ అంటే ఏంటి, కృష్ణతత్వం గురించి, శరణాగతి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని అలా ఆ దివ్య జ్ఞానం ఇచ్చి గురువు ఆ, వైష్ణవ కింద మారుస్తారన్నమాట. సో ఈ విధంగా వాళ్ళందరినీ కూడా ఆ, వైష్ణవులుగా మార్చి వాళ్ళకి ఈ విగ్రహం సేవ యొక్క బాధ్యతలన్నీ మాధవేంద్రపురి అప్పచెప్తారన్నమాట. ఓకే. ఉమ్. సో దాని తర్వాత ఆ, సో ఇదండి. సో దాని తర్వాత అన్నకూట ఉత్సవం అయిపోయిన తర్వాత ఇప్పుడు కృష్ణుడి సమయంలో ఏ విధంగా అన్నకూట శరణం జరిగిందో ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది అనమాట. అలానే జరిగిందంట. అంటే కృష్ణుడు ఎప్పుడు అన్నకూట శరణం చేస్తాడు, అన్నకూట ఉత్సవం చేస్తాడు. ఇంద్రుడు ఎప్పుడైతే బృందావన వాసుల మీద పూర్తిగా వర్షం కురిపించి వాళ్ళందరిని నాశనం చేయాలనుకుంటాడో అప్పుడు కృష్ణుడు గిరిదారి గోవర్ధన పర్వతాన్ని ఎత్తి అందరిని రక్షించిన తర్వాత ఆ, సారీ ఆ, ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా ఇంద్రుడిని పూజించడం కోసం అన్ని రకాల యజ్ఞం చేయడం కోసం అన్ని సామాగ్రి తీసుకొస్తే కృష్ణ ఏమంటాడు, హే ఇంద్రుడిని పూజించవద్దు, ఆ, గోవర్ధన పర్వతాన్ని పూజించండి అని చెప్పేసి అంటాడు అనమాట. అప్పుడు వీళ్ళంతా కూడా గోవర్ధన పర్వతానికి ఇంద్రుడి కోసం ఏ ఇంగ్రీడియంట్స్ అన్ని సామాగ్రి లేదంటే పూజా సామాగ్రి అన్ని ద్రవ్యాలు తీసుకొస్తారో వాటితోనే గోవర్ధన పర్వతాన్ని పూజిస్తారనమాట. సో పూజించేసి చక్కగా అన్ని రకాల వంటకాలు అన్నీ తీసుకుని వచ్చి గోవర్ధన గిరిధారి సమర్పణ చేస్తే అప్పుడు సమర్పణ చేసి పూజిస్తారనమాట. అది చూసి ఇంద్రుడు తర్వాత కోపం తెచ్చుకొని వర్షం కురిపించాలనుకుంటాడు అనమాట. సో కాబట్టి అప్పుడు కృష్ణుడు కూడా చెప్తాడు అన్నమాట ఏ విధంగా గోవర్ధన్ని పూజించాలి. గిరిరాజ్, గోవర్ధన్ అంటే గిరిరాజుని పూజించాలి. ఎందుకంటే గోవర్ధన వల్లనే మనం బ్రతుకుతున్నాము. ఎందుకంటే మనం గోవుల మీద బతుకుతున్నాం కాబట్టి గోవులకు గడ్డి గోవర్ధనం ఇస్తుంది కాబట్టి గోవర్ధన్ని మనం పూజించాలి అని చెప్పేసి కృష్ణుడు చెప్తాడు. ఈ విధంగా గోవర్ధనం అన్నకూట అంటే చాలా ఐటమ్స్. అంటే అక్కడ ఒక పర్వతం ఉంటే దానికి ఆపోజిట్ ఇంకొక పర్వతం అనమాట. అన్ని రకాల పర్వతాలు వీళ్ళు అన్ని రకాల పెద్ద అన్నం, పెద్ద కూరలు, పప్పులు పెద్ద పెద్ద కుండలతో తెచ్చి సమర్పణ చేస్తారనమాట. సో ఈ విధంగా అన్నకూట ఉత్సవం అప్పుడు జరుగుతుంది. మళ్ళీ మాధవేంద్రపురి యొక్క అనుగ్రహంతో ఇప్పుడు జరుగుతుంది అనమాట. ఈ విధంగా మాధవేంద్రపురి వాళ్ళందరికీ దీక్ష ఇచ్చి మళ్ళీ భగవంతుడి యొక్క సేవలో ఎంగేజ్ చేస్తారనమాట. సో మళ్ళీ భగవంతుడు రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం పూట లేపి భగవంతుడికి కొద్దిగా ఏదైనా ఫుడ్ ఐటమ్ ఏదైనా పెట్టి వాటర్ సమర్పణ చేయాలన్నమాట. సో ఈ విధంగా దేశం అంతా కూడా అంటే ఆ రాజ్యం అంతా కూడా ఆ ఏరియా అంతా కూడా గోపాల ప్రతిష్ఠ జరిగింది. గోవర్ధన పర్వతం పైన గోపాలను ప్రతిష్ఠించారు అని చెప్పేసి అందరికీ తెలుస్తుంది అనమాట. వాళ్ళందరూ వస్తారన్నమాట చూడడానికి. అఫ్ కోర్స్ మనం ఇప్పుడు గోవర్ధన పర్వతం ఎక్కము. ఎందుకంటే చైతన్య మహాప్రభు చెప్పారు గోవర్ధనం అనేది కృష్ణుడితో అభిన్నం, కృష్ణుడు స్వరూపమే గోవర్ధనము, కాబట్టి మనం కాళ్ళు పెట్టకూడదు అని చెప్పేసి చెప్పారు. చైతన్య మహాప్రభు కూడా కాళ్ళు పెట్టలేదు, ఎక్కలేదు అనమాట. కానీ మాధవేంద్రపురి మరి ఎలా పెట్టారంటే మాధవేంద్రపురికి కృష్ణుడే వచ్చి చెప్పాడు అనమాట, నన్ను ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళి గోవర్ధన పర్వతం మీద ఇన్స్టాల్ చేయని చెప్పేసి. అందుకని కృష్ణుడు ఆదేశం ఏదంటే అది చేయాలన్నమాట. నా మీద ఎక్కంటే భక్తుడు కృష్ణుడి మీద అయినా ఎక్కుతాడు అనమాట. కాబట్టి గోవర్ధన పర్వతం కృష్ణుడు శరీరంతో అభిన్నం అనమాట. అని కృష్ణుడు చెప్పాడు కాబట్టి మాధవేంద్రపురి పైకి ఎక్కి ఇన్స్టాలేషన్ చేస్తారనమాట. బ్రజవాసులందరూ కూడా ఇంకా మాధవేంద్రపురి ఆదేశం ప్రకారం పైకి ఎక్కుతారనమాట. ఇప్పుడు కూడా బ్రజవాసులందరూ పైకి ఎక్కుతుంటారు, కానీ మనం ఎక్కమన్నమాట. ఎందుకంటే వాళ్ళు కృష్ణుడు చాలా ప్రియమైన వాళ్ళు, చాలా దగ్గర వాళ్ళు అనమాట. సో వాళ్ళు వేరే లెవెల్లో ఉంటారనమాట. కృష్ణుడి పక్క ఉండేటువంటి కృష్ణుడి పట్ల ఉండేటువంటి భక్తిలో కానీ ఆ యొక్క వాళ్ళకి స్పెషల్ కన్సెషన్ ఉంటుంది. కానీ మనం గోవర్ధన పర్వతం ఒక రాయిని కూడా తన్నడానికి లేదనమాట. ప్రతి శిల, గోవర్ధన పర్వతంలో ప్రతి శిల కూడా చాలా చాలా ఆ, విలువైంది, విగ్రహంతో సమానం అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఏ డీటీనైనా తీసుకుని వస్తే దాన్ని మనం ప్రతిష్ఠ చేయాలి. గోవర్ధన ఆ, పర్వతం అక్కడ ఉండేటువంటి మన గోవర్ధన శిలను తీసుకుని వస్తే దాన్ని ప్రతిష్ఠ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది స్వయంగా భగవంతుడు అనమాట. స్వయంగా భగవంతుడి స్వరూపం అనమాట గోవర్ధనలో ఉండేటువంటి రాయి. కాబట్టి అది డీటీతో సమానం అనమాట. రాయి మీద కాలు వేసామంటే మనం
డీటీ మీద కాలేసినట్టు లెక్క అనమాట, భగవంతుని తన్నినట్టు లెక్క అనమాట. కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. సో కాబట్టి గోవర్ధన శిల ఎవరైనా ఇస్తే ఆ శిలని డైరెక్ట్గా తీసుకొని పూజించవచ్చు అనమాట. మనం తీసుకురాకూడదు, మళ్ళీ మనంతట మనం తీసుకుంటే అపరాధం అవుతుందన్నమాట. ఓకేనా? సో అపరాధం అవుతుంది, చాలా ఇబ్బందులు కూడా వస్తాయి కొన్నిసార్లు భగవంతుడు నచ్చని పని మనం చేస్తే. ఓ శిలలన్నీ దొరుకుతున్నాయి ఫ్రీగా చెప్పేసి మనం తెచ్చేసుకుంటే కరెక్ట్ కాదనమాట. సో బ్రజవాసులైన ఇవ్వాలి, లేదంటే ఆ, గురువు పర్మిషన్తో చేయాలి. బ్రజవాసులు ఇస్తే, గురువు పర్మిషన్ ఇస్తే మనం అప్పుడు తీసుకోగలుగుతాం అనమాట. సో ఈ విధంగా గోవర్ధన్ ఆ, గోవర్ధన్ని మనం గౌరవించాలి. సో ఈ విధంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వస్తారన్నమాట. ఓ ఇంత చక్కగా అన్నదానం జరుగుతుంది ఇక్కడ, అదే ప్రసాదం వితరణ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళందరూ కూడా వస్తారు. మళ్ళీ వాళ్ళు కూడా మరుసటి రోజు మా ఊరందరం మేమందరం కలిసి అన్నకూటం చేస్తాము, ఉత్సవం చేస్తామని చెప్పేసి మరుసటి రోజు ఇంకొక ఊరు, దాని తర్వాత ఇంకొక ఊరు వాళ్ళు వాళ్ళు వచ్చి మళ్ళీ ప్రసాదాలు తయారు చేసి గోపాలుడికి సమర్పణ చేసేవాళ్ళు అనమాట. ఓకే. సో ఆ రోజైతే గోవర్ధన మాధవేంద్రపురి రోజంతా ఏమి తినలా, ఉపవాసం ఉన్నారు. రాత్రిపూట జస్ట్ పాలతో చేసిన ఒక ఐటమ్ తీసుకుంటారనమాట, మిల్క్ ప్రిపరేషన్ అంతే, ఇంకేం తీసుకోరనమాట. మళ్ళీ మార్నింగ్ లేవగానే మళ్ళీ శ్రీ విగ్రహ సేవ స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా చుట్టుపక్కల విలేజెస్ అందరూ కూడా రకరకాల ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ తీసుకొని వస్తారనమాట. సో కొంతమంది ధాన్యం బియ్యం తీసుకొని వస్తారు, కొంతమంది పాలు తీసుకొని వస్తారు, కొంతమంది పెరుగు తీసుకొని వస్తారు, కొంతమంది ఇలా రకరకాల ఐటమ్స్ తీసుకొని వస్తారు అనమాట. ఓకే. సో ఈ విధంగా మళ్ళీ ఇంకొక అన్నపూట ఉత్సవం జరుగుతుంది అనమాట. ఓకే. మళ్ళీ బ్రాహ్మణ్స్ అందరు కూడా ఫుడ్స్ వండుతారు, గోపాలుడు వాటిని స్వీకరిస్తారన్నమాట. కాబట్టి కృష్ణ భక్తి చేయడానికి చాలా ఉన్నతమైన ప్రదేశం బృందావనం, బ్రజభూమి అనమాట. ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా న్యాచురల్గానే సహజంగానే కృష్ణ అంటే చాలా భక్తి, చాలా ప్రేమ ఉంటుందన్నమాట. కాబట్టి చాలా అక్కడ చాలా అనుకూలమైనటువంటి ప్రదేశం అనమాట. సో అని చెప్తున్నారు. కాబట్టి చాలా గుంపులు గుంపులుగా చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరూ వచ్చి మహాప్రసాదం తీసుకుని వెళ్ళేవాళ్ళు అనమాట. ఈ విధంగా భగవంతుని దర్శించుకునే వాళ్ళు, వాళ్ళకు శోకమోహ భయాలన్నీ కూడా పూర్తిగా పోయి చాలా ఆనందంగా వాళ్ళు ఇంటికి వెళ్ళారనమాట. కాబట్టి ఇంకా ఒక్కొక్క విలేజ్ నుంచి, చుట్టుపక్కల విలేజ్ నుంచి మళ్ళీ చాలామంది వచ్చేవాళ్ళంట దర్శనంకి, ప్రతిరోజు వచ్చేవాళ్ళంట. ఓకే. ఎందుకంటే గోపాల్ మన దగ్గరలోనే ప్రకటన వేయడని చెప్పేసి వాళ్ళు రకరకాల ప్రజెంటేషన్స్, గిఫ్ట్స్ అన్నీ తీసుకొని వస్తారన్నమాట. మథుర సిటీ నుంచి కూడా చాలామంది ధనవంతులు వస్తారు. వాళ్ళు కూడా చాలా రకరకాల ప్రజెంటేషన్స్ తీసుకొని వస్తారు, గిఫ్ట్స్ తీసుకొని వస్తారు. కొంతమంది గోల్డ్ తీసుకొని వస్తారు, గోల్డ్ ఆర్నమెంట్స్, సిల్వర్ ఆర్నమెంట్స్, రకరకాల వస్త్రాలు, రకరకాల ఆ, సుగంధపు ద్రవ్యాలు, రకరకాల ఫుడ్స్, ఇవన్నీ ఆ, ఇవన్నీ తీసుకొని వస్తారనమాట. ఈ విధంగా గోపాల్ యొక్క స్టోర్ అంతా పెరిగిపోతుందంట, రోజు రోజుకి గోపాల్ యొక్క స్టోర్ రూమ్ పెరిగిపోతుంది అనమాట. సో ఒకరోజు ఆ, ఒక ఒక క్షత్రియుడు వచ్చి ఆ, ఒక రాజవంశానికి చెందిన ఒక వ్యక్తి వచ్చి నేను మందిరం కన్స్ట్రక్ట్ చేస్తా అంటాను అనమాట. ఇంకొకడు వచ్చి నేను భగవంతుడికి వంటకు కావాల్సిన యూటెన్సిల్స్ అన్నీ ఇస్తాను, గిన్నెలన్నీ ఇస్తా అంటాడు అనమాట. ఇంకొకరు నేను ప్రహరీ బౌండరీ అంతా కట్టిస్తా అంటాడు అనమాట. సో ఈ విధంగా బృందావనంలో ఉండేటువంటి ప్రతి ఫ్యామిలీ ఒక్కొక్క గోవుని దానం చేస్తుంది అనమాట. చూడండి ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయో, ఎన్ని గోవులు ఉంటాయో, అన్ని గోవులు ఆ, గోపాలుడి యొక్క ప్రాపర్టీ అవుతుందన్నమాట. ఈ విధంగా ఆ, దాని తర్వాత బెంగాల్ నుంచి, బెంగాల్ రాష్ట్రం నుంచి చాలామంది ఇద్దరు బ్రాహ్మణులు వస్తారన్నమాట బృందావనానికి, మాధవేంద్రపురి. ఆ, వాళ్ళంటే చాలా ఇష్టపడి వాళ్ళకి బృందావనంలో ఉంచి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు వాళ్ళు ఉండడానికి. దాని తర్వాత మాధవేంద్రపురి వాళ్ళు కూడా దీక్ష ఇప్పించి వాళ్ళని కూడా భగవంతుడి యొక్క సేవలో ఎంగేజ్ చేస్తారన్నమాట. ఈ విధంగా విగ్రహం యొక్క సేవ ఆగకుండా కంటిన్యూస్గా జరుగుతూ వస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా మాధవేంద్రపురి చాలా చాలా ప్రసన్నం అవుతారన్నమాట. ఈ విధంగా ఆ, శ్రీ విగ్రహం శ్రీ విగ్రహ ఆరాధన మందిరంలో చాలా చాలా అద్భుతంగా, చాలా గార్జియస్, అంటే ఆ, చాలా ఉన్నతమైనటువంటి పద్ధతిలో 2 సంవత్సరాలు జరుగుతుందన్నమాట. 2 సంవత్సరాలు జరిగిన తర్వాత అప్పుడు మాధవేంద్రపురి ఒకరోజు రాత్రి మాధవేంద్రపురికి మళ్ళీ ఇంకొక స్వప్నం అనేది వస్తుందన్నమాట. కాబట్టి
ఈ స్వప్నం ఏంటనేది మనం తర్వాత చూద్దాం. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది ఆ, భగవంతుడి కోసం చాలా రకరకాల ప్రజెంటేషన్స్ తీసుకొని వస్తారన్నమాట. సో ఈ విధంగా భగవంతుడి కేంద్రం అన్నమాట. భగవంతుడి యొక్క ప్రాపర్టీ పెరిగితే, భగవంతుడి యొక్క సేవ పెరిగితే, భగవంతుడి కేంద్రంగా ఉంటే, భగవంతుని అందరూ ప్రేమించి పూజిస్తే అంతా అందరూ కూడా చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటారన్నమాట. ఆ లోకం అంతా కృష్ణ చైతన్యంతో నిండి ఉంటుందన్నమాట. కాబట్టి సో వాళ్ళకి రెండు గోవులు ఉంటే ఒక గోవు ఇచ్చారు భగవంతుడికి. ఆ రోజుల్లో ఏంటి, డబ్బులు, కరెన్సీ నోట్లు, పేపర్ నోట్లు ఇవేమి ఉండేవి కాదనమాట. ఆ రోజుల్లో ప్రాపర్టీ అంటే గోవులు అనమాట. ఎందుకంటే గోవులు ఉంటే గోవు పాలు అమ్మి వాటి నుంచి రకరకాల భగవంతుడికి కావాల్సినటువంటి ఆభరణాలైనా, లేదంటే వస్త్రాలైనా, లేదంటే మందిర నిర్మాణానికి కావాల్సినవైన, ఉత్సవాలు జరుపుకోవడానికి కావాల్సినవైన అన్నీ ఇలా వస్తు రూపంలో చాలా వాళ్ళు భగవంతుడికి కావాల్సిన ల్యాండ్ కానీ అలా చాలా చాలా అరేంజ్ చేసేవాళ్ళు అనమాట. కొంతమంది ల్యాండ్ దానం ఇచ్చారు. ఆ ల్యాండ్ నుంచి వచ్చినటువంటి ప్రాపర్టీస్, అదే పంటలు, ధాన్యం అవన్నీ కూడా భగవంతుడి సేవకు వినియోగించాలి అని చెప్పేసి అనమాట. సో ప్రీస్టులు ఏం చేస్తారు, అక్కడి నుంచి వచ్చినటువంటి ఇవన్నీ వండుతారు, ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అభిషేకాలు చేస్తారు, ఆ, మందిరం డెవలప్ చేస్తారు. ఈ విధంగా అందరికీ బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఆ విధంగా గోపాల్ యొక్క గోపాలకి అందరూ సేవ చేశారన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు భగవంతుడికి సేవ చేయాలన్నమాట. కాబట్టి మందిరం ఉన్నది దానికోసం అనమాట. ప్రతి ఒక్కరు వచ్చి ఆ, వాళ్ళ యొక్క ఇంద్రియాలని, తన యొక్క సంపదని అన్నీ కూడా భగవంతుడి సేవలో ఎంగేజ్ చేయాలన్నమాట. లేదంటే అన్ని మన సేవలో ఎంగేజ్ చేసుకుంటే మనం మాయలోకి వెళ్ళిపోతాం అనమాట. కాబట్టి భగవంతుడి సేవలో ఎంగేజ్ చేయాలన్నమాట. కాబట్టి ఈ విధంగా అందరినీ భగవంతుడి సేవలో ఎంగేజ్ చేయడం కోసం మాధవేంద్రపురి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. భగవంతుడు కూడా అందరి నుంచి సేవలు తీసుకోవాలనుకుంటున్నాడు అనమాట. సో ఈ విధంగా అందరికీ తన యొక్క అనుగ్రహాన్ని ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాడు అన్నమాట భగవంతుడు. కాబట్టి ఇలా ఉండాలన్నమాట. ఐడియల్గా, ఆదర్శవంతంగా ఉండేటువంటి ఆ కమ్యూనిటీ అంటే ఎలా ఉండాలన్నమాట. అందరూ భగవంతుడి కేంద్రంగా పెట్టుకొని ఎవరికి ఎంత కలిగితే అంత, ఎవరికి ఎంత తోస్తే అంత వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి భగవంతుడికి ఏదో ఒకటి సమర్పణ చేయాలన్నమాట. సమర్పణ చేస్తే చక్కగా భగవంతుడి సేవ అనేది జరుగుతుంది అనమాట. సో భగవంతుడి ఉత్సవం ఉందనుకోండి, ఒకళ్ళు పాలు తీసుకొస్తారు, ఇంకొకరు పెరుగు తీసుకొస్తారు, ఇంకొకరు నెయ్యి తీసుకొస్తారు, ఇంకొకరు వెన్న అదే తేనె తీసుకొస్తారు, ఇంకొకరు ఫ్లవర్స్ తీసుకొస్తారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొచ్చారనుకోండి, చక్కగా భగవంతుడి అభిషేకం జరుగుతుంది. ఇంకొకరు వస్త్రాలు స్పాన్సర్ చేస్తారు, ఇంకొకరు భగవంతుడి మందిరానికి అలంకరణ చేస్తారు, ఇంకొకరు బియ్యం తీసుకొస్తారు, ఇంకొకరు పప్పు తీసుకొస్తారు, ఇంకొకరు మసాలాలు తీసుకొస్తారు, ఇంకొకరు ఆయిల్స్ ఇస్తారు. ఈ విధంగా అన్నీ చేసి ప్రసాదాలు పంచి ఉత్సవం చేసి ప్రసాదాలు పంచుతాం అన్నమాట. ఈ విధంగా కృష్ణ చైతన్యం అందరూ వచ్చి భగవంతుని దర్శించుకొని కీర్తన విని అభిషేకం చూసి ప్రసాదాలు తీసుకుని వెళ్తే అందరూ ఆనందపడతారనమాట. సో ఈ విధంగా కృష్ణ చైతన్యం అనేది పెరుగుతుందన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.